ఉక్రెయిన్పై రష్యా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. కార్కివ్ నగరంలో ఇండియన్ విద్యార్థి నవీన్ కాల్పుల్లో చనిపోయాడు. కర్ణాటకకు చెందిన నవీన్ మెడిసిన్ 4th ఇయర్ చదువుతున్నాడని, రష్యా కాల్పుల్లో చనిపోయాడని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటికే కీవ్, కార్కివ్ నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇండియన్ ఎంబసీ కూడా భారత విద్యార్థులు కీవ్ నగరం నుంచి బయటకు రావాలని ఇప్పటికే సూచించింది. మరోవైపు ఉక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్, కార్కివ్ నగరాలను స్వాధీనం చేసుకునేందుకు 6 రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది రష్యా. ఉక్రెయిన్ సైన్యం ఎదురొడ్డి నిలబడి రష్యా దాడులను తిప్పికొడుతోంది. నిన్నటి చర్చల తర్వాత కాస్త పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావించినా ఎలాంటి ఫలితాలు కనిపించలేదు. పైగా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి. కీవ్తో పాటు కార్కివ్ కూడా తమ హస్తగతం చేసుకోవడానికి రష్యన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఆ కాల్పుల్లోనే కార్కివ్లో మెడిసిన్ 4th ఇయర్ చదువుతున్న కర్ణాటకకు చెందిన నవీన్ చనిపోయాడని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి నవీన్ కుటుంబంతో మాట్లాడుతామని తెలిపింది విదేశాంగ శాఖ. సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చింది విదేశాంగ శాఖ. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ ను రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ గంగా పేరుతో చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నలుగురు కేంద్ర మంత్రులను ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు 8 విమానాల్లో భారతీయులను స్వస్థలాలకు చేర్చింది. మరోవైపు ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా ఆపరేషన్ గంగలో ఉపయోగించి సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్లో ఉన్నవారిని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. వాయుసేనతో పాటు ప్రైవేటు విమాన సర్వీసులను కూడా ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కార్కివ్లో జరిగిన అనుకోని ఈ ఘటనతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు హై లెవెల్ మీటింగులు పెట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ ను రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ గంగా పేరుతో చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 4 కేంద్ర మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు 8 విమానాల్లో భారతీయులను స్వస్థలాలకు చేర్చింది. మరోవైపు ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా ఆపరేషన్ గంగలో ఉపయోగించి సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్లో ఉన్నవారిని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. వాయుసేనతో పాటు ప్రైవేటు విమాన సర్వీసులను కూడా ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కార్కివ్లో జరిగిన అనుకోని ఈ ఘటనతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు హై లెవెల్ మీటింగులు పెట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉక్రెయిన్లో 23,000 మంది భారతీయులుంటే అందులో 80% మంది విద్యార్థులేనని తెలుస్తోంది. ఇందులో మెడిసిన్ చదవడానికి వెళ్లిన వాళ్లే ఎక్కువ. ఇప్పటికే పేరెంట్స్ చాలా ఆందోళన పడుతున్నారు. పోలాండ్, హంగేరీ, రొమేనియా బార్డర్లో చాలా మంది విద్యార్థులు భారత్ రావడానికి వేచి చూస్తున్నారు. సరిహద్దుల్లో ఇండియన్ ఎంబసీ అధికారులు విద్యార్థులకు సహాయం అందిస్తున్నారు. అయితే అక్కడ కొంతమంది లోకల్ పోలీసులు ర్యాష్గా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో బార్డర్కు చేరుకున్న విద్యార్థులు ఇండియాకు రావడం ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని గమనించిన కేంద్రం 4 కేంద్ర మంత్రులను లైన్లోకి దించింది. వీలైనంత త్వరగా ఇతర విమాన సర్వీసులకు కూడా ఉపయోగించి విద్యార్థులను సేఫ్గా ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. కార్కివ్ నగరంలో ఇండియన్ విద్యార్థి నవీన్ కాల్పుల్లో చనిపోయాడు. కర్ణాటకకు చెందిన నవీన్ మెడిసిన్ 4th ఇయర్ చదువుతున్నాడని, రష్యా కాల్పుల్లో చనిపోయాడని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటికే కీవ్, కార్కివ్ నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇండియన్ ఎంబసీ కూడా భారత విద్యార్థులు కీవ్ నగరం నుంచి బయటకి రావాలని ఇప్పటికే సూచించింది. మరోవైపు ఉక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్, కార్కివ్ నగరాలను స్వాధీనం చేసుకునేందుకు 6 రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది రష్యా. ఉక్రెయిన్ సైన్యం ఎదురొడ్డి నిలబడి రష్యా దాడులను తిప్పికొడుతోంది. నిన్నటి చర్చల తర్వాత కాస్త పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావించినా ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదు. పైగా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి. కీవ్తో పాటు కార్కివ్ కూడా తమ హస్తగతం చేసుకోవడానికి రష్యన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఉదయం జరిగిన మిసైల్ దాడిలో చనిపోయినట్లు భారత విదేశాంగ అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించి ట్విట్టర్లో పోస్ట్ కూడా చేసింది. అతను MBBS 3వ సంవత్సరము కక్రేవ్ గ్రామంలో ఏదైతే ఉక్రెయిన్లోని ప్రధానమైన నగరాలు అదొకటి, కీవ్ తర్వాత ప్రధానమైన నగరం కక్రేవ్. ఉదయం నుంచి రష్యా బలగాలు చూసుకుంటే ఉదయం నుంచి ఆ కక్రేవ్ కానీ కీవ్ పట్టణాలను మొత్తం చుట్టుముట్టాయి. మిసైల్ల వర్షం కురిపిస్తూ ఉంది. సో ఆ సందర్భంలోనే ఉదయం 8 గంటల ప్రాంతంలో ఒక మిసైల్
దాడికి పాల్పడిన రష్యా ఆ సందర్భంగానే ఆ విద్యార్థి అక్కడే చనిపోయినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించింది. మొత్తం పూర్తి వివరాలను తల్లిదండ్రులకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రస్తుతం విదేశాంగ ఏదైతే భారత విదేశాంగ కార్యాలయం ఢిల్లీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ సందర్భం మొత్తం నిన్నటి నుంచి చూసుకుంటే నిన్న మాత్రం కాస్త దాడులు తగ్గించినప్పటికీ రష్యా నిన్న ఏదైతే చర్చలు విఫలమైన అయ్యాయి. దాని తర్వాత రష్యా ముప్పేట దాడికి పాల్పడుతుంది. మొత్తం ఉక్రెయిన్కి సంబంధించిన ప్రధాన నగరాలపైన మిసైళ్ల వర్షం కురిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంది. కీవ్ కక్రీవ్ గ్రామాల ఏదైతే పట్టణాలు ఉన్నాయో మొత్తం చుట్టుముట్టాయి యుద్ధ ట్యాంకులతో. ఎప్పుడు ఏ క్షణమైనా భారీ ఎత్తున విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ ఇప్పటికే భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కీవ్ రాయబార భారత కార్యాలయం అయితే ఉన్న పలంగా ఉండి భారతీయ విద్యార్థులు తక్షణమే కీవ్ నగరాన్ని ఖాళీ చేయాలంటూ అధికారికంగా ప్రకటన కూడా జారీ చేసింది. ఉన్న పలంగా ఏదైతే రైలు మార్గాలు కానీ వేరే రోడ్డు మార్గాల ద్వారా కానీ ఏదైతే ఉక్రెయిన్ పశ్చిమ తీరాన వెళ్ళాలి, అక్కడ ఏదైతే ఉక్రెయిన్ బార్డర్లు ఉన్నాయో హంగేరీ కానీ పోలాండ్ కానీ మిగతా దేశాల సరిహద్దులు వెళ్ళాలి. అక్కడ మన భారతీయ కార్యాలయాలు ఉన్నాయి, అక్కడ సంబంధించిన అధికారులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నేరుగా ప్రత్యేక విమానాలు కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత 2 రోజులుగా ఆపరేషన్ గంగా పెరిగిన పెద్ద ఎత్తున విమానాలు నడుపుతోంది. ఆ విమానాల ద్వారా ఇప్పటికే 3-4 వేల మందికి పైగా విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. ఈరోజు 317 భారత వైమానిక దళాన్ని కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన విమానాలు కూడా అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తుంది ఉన్నపలంగా. సో భారత ప్రభుత్వం ఎప్పటికప్పటికీ అలర్ట్ చేస్తూ ఉంది. కానీ అక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉంది. కీవ్ నగరాన్ని కక్రీవ్ నగరాన్ని వీటిని బయటికి రావాలంటే జనాలు జంకుతున్నారు. మిసైళ్ల వర్షం కురిపిస్తుంది, బాంబుల వర్షం కురిపిస్తున్నారు. కాబట్టి చాలామంది విద్యార్థులు ఏదైతే బంకర్లో దాక్కున్నారు, మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు, వాళ్ళందరికీ బయటికి వచ్చే పరిస్థితి లేదు. కానీ భారత ప్రభుత్వం మాత్రం వాళ్ళని ఇమ్మీడియట్గా ఖాళీ చేసి రావాల్సింది ఏ విధంగా అయినా అంటూ వాళ్ళకు ఉదయం ఒక ప్రకటన కూడా జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే అప్రమత్తం చేసిన 2-3 గంటల్లోనే ఈ వార్త వినాల్సి వచ్చింది. భారత విద్యార్థి ఎవరైతే కర్ణాటకకు చెందిన నవీన్ ఈరోజు ఉదయం ఏదైతే కక్రీవ్ నగరంలో జరిగిన మిసైల్ దాడిలో అతను చనిపోయినట్టు భారత ప్రభుత్వం ధృవీకరించింది. సో భారత ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది? ఒక పక్క రష్యాతోనే టచ్లో ఉంది, ఒక పక్క ఉక్రెయిన్ అధికారులతో టచ్లో ఉన్న భారత ప్రభుత్వం. అయినప్పటికీ భారతీయ పౌరుడు చనిపోవడం చాలా దురదృష్టకరమని తాజాగా ఈ ఏదైతే భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ దీనిపైన భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. సో ఒక పక్క ఈ విధంగా జరిగినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు విమానాల ద్వారా విదేశాల నుంచి మన ఏదైతే ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలింపే ప్రక్రియ ఆగే సమస్య లేదని చెప్తా ఉంది. సో మొత్తానికైతే అక్కడ ఉన్న విద్యార్థులు మాత్రం ఎప్పటికప్పటికీ అలర్ట్ చేస్తూనే వస్తుంది. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది మిషన్ గంగా పేరుతో. ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే దాదాపు 200-300 మందికి పైగా విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రేపు కూడా 7 విమానాలు ఢిల్లీకి రానున్నాయి. అందులో కూడా చాలా మంది విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి విద్యార్థులకు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. అందరూ బార్డర్లకు చేరుకోవాలి. ఉక్రెయిన్ పశ్చిమ తీరాన ఉన్న పోలాండ్ కానీ హంగేరీ లాంటి దేశాల బార్డర్లకు చేరుకుంటే మంచి సేఫ్గా ఉన్నట్టు వాళ్ళకు సూచనలు జారీ చేస్తుంది. సో ఏదైనప్పటికీ ఎంత జాగ్రత్తలు చేపట్టికి ఒక విద్యార్థి చనిపోవడం బాధాకరం అంటూ భారత ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చేరజేసినట్టు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో అశోక్, V6 న్యూస్, న్యూఢిల్లీ.